ఒక బలమైన ప్రయత్నం చేసి జరిగితే 20 ఎమ్మెల్యేలని రాజీనామా చేయించి చిరంజీవి గారు ప్రజారాజ్యం ఎమ్మెల్యేలు వెళ్లి అవిశ్వాసంలో ఓటేసి గవర్నమెంట్ నిలబెట్టారు. ఇది సరైన అవకాశం అని చెప్పని అప్పుడు ఈ టీడీపీ జేఏసీ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వేషన్ ఉద్యమాన్ని చేపట్టారు. ప్రతి నెల ఒక ధర్నా కార్యక్రమం, నిరాహార దీక్ష. ఆ టైంలో మన పెద్దలూరు ఖమ్మం నుంచి కూడా బాగా సహకరించారు మనకు ఆ ఉద్యమానికి కూడా. హైదరాబాద్ లో ధర్నా చేశాం, ఢిల్లీ పోయి ధర్నా చేశాం. ఆ రోజు చాలా కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు తర్వాత ముద్రగడ పద్మనాభ గారు ఆయన ఒక ఉద్యమ బాధ్యత తీసుకుంటే దానికి సహకరించాం. అన్ని మధ్య ఆయన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చినప్పుడు కూడా ఆయన ఒక సందర్భంలో పిలిపించి మీరు మా అన్నయ్య గారితో బాగా పనిచేశారు చెప్పారు మన వాళ్ళు, అవకాశం అందరూ సహకరించండి అని అంటే నేను బలిజ సంఘానికి కాపు సంఘాలకి ప్రతినిధులు కాబట్టి మా ఊరు ఎవరన్నా ఒకరు వచ్చినప్పుడు అతనికి అండగా నిలబడాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. కాబట్టి మీరు గెలిచినా ఓడిపోయినా మేము తప్పకుండా సహకరిస్తాం. కాకపోతే మీ అన్నయ్య గారి పార్టీ తీసేయడం వల్ల వీళ్ళ అన్నయ్య ఈ పని చేశాడు, నీ తమ్ముడు ఈ నిర్ణయాలు ఉంటాడని చెప్పని చాలా మంది ప్రజల్లో ఉంది. నేను చాలా చోట్ల మాట్లాడాను. ఈసారి ఎలక్షన్ లో మీరు ఓడిపోయినా, మీ పార్టీ ఓడిపోయినా, మీరు ఓడిపోయినా, మీరు ప్రజల కోసం నిలబడతాము, మేము గట్టిగా పనిచేస్తామన్న ఆలోచనతో మీరు ముందుకు వచ్చినట్టయితే మాత్రం తప్పకుండా ఈ కాపులు, బడుగు బలహీన వర్గాలు భవిష్యత్తులో మీరు అండగా నిలబడతారు అని చెప్పని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మన వంతులో మనం ఆయనకి సహకరిస్తున్నాం. ఈ టీడీపీ జేఏసీ పేరుతో రిజర్వేషన్ ఉద్యమాన్ని నడిపినప్పుడు మాకు గోదావరి జిల్లాలో ముఖ్యంగా మా ఉద్యమానికి సహకరించింది ఎవరైనంటే కాపు ఉద్యోగ సంఘం. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఈ కలెక్టర్ ఆఫీస్, ఎంఆర్ ఆఫీస్ ముందు ధర్నాలు చేస్తే ఆ నియోజకవర్గాల్లో, మండలాల్లో 50 మంది, 40 మంది, 60 మంది, 70 మంది అట్లా కార్యక్రమంలో పాల్గొనేవాళ్ళు. గోదావరి జిల్లాలో ఒక్కొక్క టెంటు సరిపోక 300 మంది, 400 మంది, 500 మంది టెంట్లో వచ్చి కూర్చునేవాళ్ళు. టెంట్ సరిపోతే అప్పుడు టెంట్లు ఇచ్చి నేను ఇంత ఎక్కువ జనాభా మొబైలైజ్ అయ్యి ఉద్యమం ఇంత తీవ్రంగా జరగడానికి కారణం ఏంటని చూస్తే ఆ ప్రాంతాల్లో పనిచేసే టీచర్లు, ముఖ్యంగా కోనసీమ ప్రాంతాల్లో టీచర్లు పొద్దున్న స్కూల్కి అటెండ్ అయ్యేవాళ్ళు సాయంత్రం పూట గ్రామాలకు వెళ్ళి మన జనాన్ని కూర్చోబెట్టి ఈ రిజర్వేషన్స్ ఎంత అవసరం, ఈ రిజర్వేషన్స్ లేకపోవడం ఎంత నష్టపోయాం, ఈ జరుగుతున్న ఉద్యమంలో మనందరం ఎంత క్రియాశీలకంగా పాల్గొనాలి అని చెప్పని ఈ టీచర్స్ గ్రామాలకు వెళ్ళి జనాలకి ఎడ్యుకేట్ చేశారు. దానివల్ల నాకు కోనసీమ మిగతా ప్రాంతాల్లో బాగా విశేషమైన స్పందన వచ్చి నాతో పాటు బాగా పనిచేశారు. అక్కడ పబ్లిక్ ప్రజలు వచ్చి పనిచేశారు. ఈ టీచర్లు ఎప్పుడు వాళ్ళు ముందుకు వచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు రాకూడదు కూడా ప్రోత్సహించేవాళ్ళు, ప్రజలను మోటివేట్ చేసేవాళ్ళు ఉద్యమాన్ని. ఆ విధంగా మా ఉద్యమాలకి బలమైన స్ఫూర్తి బాగా అండగా నిలబడింది ఎవరంటే మీ టీచర్. ఈ రోజున ఒంగోలు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఏదైనా బలమైన వ్యవస్థ బాగా ప్రజలకు వినపడుతుందని చెప్పారంటే మీ కాత్వా. ఎక్కడికి వెళ్ళినా కూడా మీ సంస్థ పేరు బాగా చెప్తుంటారు టీచర్స్. మొన్న త్రిపురాంతకంలో రాజ్యపాలలో రంగా గారి విగ్రహావిష్కరణ జరిగింది. చాలా మంది టీచర్లు మీ కూర్చోని వచ్చి నన్ను కలిశారు. కాత్వా సంస్థతో అనుబంధంగా పనిచేస్తున్న రాము గారు ఈ చుట్టుపక్కల మండలాలకి ఈ కార్యక్రమాన్ని మన వాళ్ళందరూ చెప్పి మొబిలైజ్ చేశామండి అని చెప్పని నాతో మాట్లాడారు మన త్రిపురాంతకం దగ్గర. ఇది మన టీచర్లది ఎట్లా ఉంటుందంటే ఎంత బలమైన ప్రభావం ఉంటుందంటే ఎమ్మెల్సీ కంప్లీట్ అయినట్టుంది. ఆర్ఎస్ఆర్ మాస్టర్ గారు అని చెప్పని రాము సూర్యారావు గారు మాస్టర్ గారు ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో ఆయన ప్రిన్సిపల్ చేశారు. ఆయన మొట్టమొదటి నుంచి కూడా ఆయన జీవితం
ఇప్పుడంటే పిల్లల స్కాలర్షిప్స్ రకరకాల వ్యవస్థలు వచ్చినాయి, ప్రభుత్వం నుంచి సహకారాలు వచ్చినాయి. ఆ రోజుల్లో ఈయన ఉండే కాదు, 20-30 ఏళ్ల పూర్వం. ఆయన ఇంట్లో ఆయన మేడపైన ఉంటే ఆయన భార్య కింద ఉన్న ఫ్లోర్ అంతా కూడా నాట్ ఓన్లీ కాపు, అదర్ బీసీ, ఎస్సీ, అదర్ కమ్యూనిటీస్ కూడా ఎవరైనా మెరిట్ స్టూడెంట్స్ ఉండి మేము పేదవాళ్ళం, రూములు ఉండలేకపోతున్నాం, ఖర్చులు కూడా ఇబ్బంది పడుతున్నాం అంటే ఆయన ఇంట్లో వాళ్ళకి వసతి ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన భోజన సౌకర్యాలు కూడా నలుగురితో మాట్లాడి బియ్యం మిగతా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి ఆయన ఇంట్లో ఉండి చదువుకున్నారు చాలా మంది, కొన్ని 100,000 మంది పిల్లలు. ఈ రోజున వాళ్ళందరూ ఇంజనీర్లు, డాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్, కలెక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆర్ఎస్ఆర్ మాస్టర్ గారు అంటే ఆయన మన కులం కాపులు, మన కులం గర్వించదగ్గ వ్యక్తి అన్నమాట. ఆయన గురించి నేను ఎందుకు చెప్పానంటే ఈ ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఈ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, యూటీఎఫ్ అని ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఈ ఆర్గనైజేషన్స్ తరఫున ఎవరిని నుంచోబెట్టాలంటే తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళు చైతన్య రాజు అని చెప్పిన మెడికల్ కాలేజ్, అతను 20-30 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అతని మీద రెబల్ గా ఇంకొకరు వేశారు, అతను 10 కోట్లు ఖర్చు. ఈ కోట్ల రూపాయల ఖర్చుల్లో మనం ఎవరిని నుంచోబెడతాము, ఎవరు పోటీ పడతారు ఈ టీచర్స్ దానికి అని చెప్పని అనుకుంటే మా ఇప్పుడు గుంటూరులో ఎమ్మెల్సీ ఉన్నారు లక్ష్మణరావు గారు. లక్ష్మణరావు గారి గురువు గారు ఆర్ఎస్ఆర్ మాస్టర్. అయ్యా మనం ఎలాగూ పోటీ చేయలేం, ఒక మంచి వ్యక్తిని పోటీలో నిలబెడదామని ఆర్ఎస్ఆర్ మాస్టర్ గారు అప్పుడు రిటైర్ అయ్యారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా సర్వీస్ ఇస్తున్నారు, ఇళ్ళకి రోజు ఇళ్ళకి. మాస్టర్ గారు నేను నిలబడండి ఎలక్షన్ అంటే, అబ్బాయి నా దగ్గర తెల్ల చొక్కాలు కూడా సరిగ్గా లేవు అబ్బాయి వేసుకోవడానికి, నేను కూర్చోబెట్టబెట్టి నవ్వుతారు, అవతల కోట్లు ఖర్చు పెడతాను అంటే అవన్నీ వద్దు మాస్టర్ గారు, అవన్నీ నేను చూసుకుంటామని వాళ్ళే 2 చొక్కాలు మంచి చొక్కాలు గుర్తించాయనికి ఒక అంబాసిడర్ కారు పెట్టి ఆ 2 జిల్లాల్లో వాళ్ళ టీచర్స్ ఆర్గనైజేషన్స్ తరఫున ఆయన నుంచోబెట్టారు. 30 కోట్లు ఖర్చు పెట్టినోడు వెళ్ళిపోయాడు, 10 కోట్లు ఖర్చు పోయినోడు వెళ్ళిపోయాడు. ఈ టీచర్స్ అందరి యొక్క చైతన్యం ఏంటంటే రూపాయి ఖర్చు పెట్టిన ఆర్ఎస్ఆర్ మాస్టర్ గారు ఎమ్మెల్సీగా గెలిచారు. ఎల్లకాలం డబ్బు బలాలు ఎల్లకాలం పనిచేయి, ప్రజా చైతన్యమే ప్రజల్లో అవేర్నెస్, ఆ విజ్ఞానము జ్ఞానం కలిగించడమే, చైతన్యం కలిగించడమే ముఖ్యం. అది సమాజాన్ని అత్యంత ప్రభావం చేయగలిగిన వ్యక్తులు, చేయగలిగిన వాళ్ళు ఎవరయ్యారంటే టీచర్. నెక్స్ట్ టీచర్లతో పాటు వ్యవస్థ బయటికి కనపడకుండా, బయటికి హడావుడి చేయకుండా అండర్ గ్రౌండ్ గా, అండర్ కరెంట్ గా, లో ప్రొఫైల్ లో బలంగా పనిచేయగలిగిన వాళ్ళు ఎవరంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు. మీకు ఆప్షన్గా ఇందా మాట్లాడారు చాలా మంది, కొంతమంది మాట్లాడమంటే వద్దన్నారు, కొంతమంది మాట్లాడినా పుట్టంగా 4 ముక్కలు మాట్లాడి కూర్చున్నారు. అదే మేము బయట మా కాప్సంగాల మీటింగ్లు అనుకోండి, ఒక ఉపోద్ఘాతాలు ఇక వస పెడతాం, ఇక దాదాపు 3-4 అవుతుంది అన్నమాట, పోయిన టైం కూడా ఇస్తారు. అంటే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు నేను చూశాను మన వాళ్ళలో కాపుల్లో హడావుడు చేయరు, ఎక్కడ కనపడరు, చేయాల్సిన పని చేస్తారు. కాబట్టి కులంలో బాగా పనిచేయగలిగిన వాళ్ళు, డిసిప్లిన్ గా పనిచేయగలిగిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు, సమాజాన్ని మన కులాన్ని బాగా ప్రభావితం చేయగలిగిన వాళ్ళు టీచర్లు. మీ మీద గురుతర బాధ్యత ఏర్పడింది. నేను ఏ రాజకీయ పార్టీల గురించో ఎవరి గురించో మాట్లాడలా, కానీ మన రాష్ట్రం ఎటుపోతుంది, 6 లక్షల 7 లక్షల కోట్ల అప్పుల్లో వెళ్ళిపోతుంది. 50 ఏళ్ళు ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు మన అప్పు 60,000 కోట్లు. 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి టైంలో 2,25,000 కోట్లు అప్పు చేశారు ఆయన. 40 ఏళ్ల పరిపాలన తెచ్చిన 50,000 కోట్లే. ఇన్ని రాష్ట్రం మొత్తం రోడ్లు వేసి డ్యాములు కట్టి ఇన్ని ప్రాజెక్టులు చేస్తే 50,000 కోట్లే ఖర్చు. 5 ఏళ్లలో ఆయన ఖర్చు 2,25,000 కోట్లు. ఈయన 3 ఏళ్లలో ఈయన 3 లక్షల కోట్లు దాటిపోయి ఈయన అప్పు. దేనికి? ఏదన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటున్నామా, కంపెనీలు ఏమైనా ఇన్వైట్ చేసి ఏమన్నా ప్రాజెక్ట్స్ తెచ్చుకుంటున్నామా, కేవలం పథకాల కోసం పప్పులు బెల్లాలు పంచడానికి కోసం లక్షల కోట్ల అప్పులు తీసుకొస్తాం. రాజధాని ఎక్కడుందా అంటే అమరావతిలో ఉందా, వైజాగ్ లో ఉందా? ఎక్కడో రాజధాని ఎక్కడుందో ఎవరికి తెలియని పరిస్థితి. రాష్ట్రం అంతా అనిశ్చితి వాతావరణంలో
ఇసుకని ఇల్లు కట్టుకున్నామంటే ఇసుక ఉండట్లా. ఆ చీప్ లిక్కర్ని ఏదో రకరకాలు మాట్లాడుతుంటారు. మా రేపేమో ఆ లిక్కర్లు తాగి హాస్పిటల్ పాలైపోతున్నారు జనం. అంటే రాష్ట్రం ఎట్లా అయిపోయిందంటే అభివృద్ధి దిశగా ఇప్పుడు తమిళనాడులో రాజకీయాలు జరిగినట్టే. నేను 5 రాష్ట్రాలు కన్వీనర్గా ఉన్నానండి. తమిళనాడు, కర్ణాటక, కేరళలో కూడా నేనే వెళ్ళి కూర్చొని కులం గురించి చైతన్యపరిచి వ్యవస్థల నిర్మాణం చేశాను. కాపు సంఘాల వ్యవస్థల నిర్మాణం చేశాను. ఈ రోజు బాగా పనిచేసుకుంటున్నాను. 2 సంవత్సరాల లక్ష్యం తమిళనాడుని కాన్సన్ట్రేట్ చేశాం. ఇప్పుడు దాదాపు 7-8 మంది ఎమ్మెల్యేలు, 3 మినిస్టర్స్ ఉన్నారు. జాగ్రత్త పనిచేస్తున్నారు. 18వ తారీఖు మధురై తిరుమల నాయకులు పుట్టినరోజు. దాదాపు 5-6 జిల్లాల నుంచి వస్తారు. 10,000 మంది పైన మన బలిజోలు, మన కమ్యూనిటీ తిరుమల నాయకులు మీనాక్షి అమ్మవారు డెవలప్ చేసినాయి. చాలా గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది 18వ తారీఖు. కరోనా సమస్య లేకపోతే బాగా విస్తృతంగా జనం ఉన్నాము. ఐకమత్యం కాన్సెప్ట్ సరిగ్గా ఉండకపోవటం, రాజకీయ చైతన్యం ఉండకపోవటం, రాజ్యాధికారం అనేది ఉంటే ఎంత లబ్ధి పొందుతాం ఆలోచన ఉండకపోవటం, ఉన్న రిజర్వేషన్స్ కోల్పోవటం, అన్ని అడుగడుగున చావు దెబ్బలు, రకరకాల దెబ్బలు తిని మన పరిస్థితి ఎట్లా తయారైపోయిందంటే రాష్ట్ర పరిస్థితి గందరగోళం ఉంది, మన కులం పరిస్థితి గందరగోళం. నా ఆవేదన ఏంటంటే అతిపెద్ద జాతిగా ఉన్నాం. దక్షిణ భారతదేశం అతిపెద్ద కులం మనమే. ఎక్కడికి వెళ్ళినా కేరళకు పోతే 10,000 కుటుంబాలు, కర్ణాటక పోతే 8-9% జనాభా. బెంగళూరులో ఒక్క రాజకీయ పార్టీలకి ఒక 100 కోట్ల రూపాయల డబ్బు కేవలం మన కులంలో ఇస్తారు. ఆదికేశ్వర నాయుడు ఫ్యామిలీ, ఎంఎస్ రామన్ మెడికల్ కాలేజ్, జయరామ్ గారి ఫ్యామిలీ, ఒక 3-4 ఫ్యామిలీలే 100 కోట్ల డబ్బు ఇస్తారు రాజకీయ పార్టీ. అంత డబ్బు ఇస్తారు. అబ్బాయి మాకు ఎన్ని సీట్లు ఇస్తున్నారు అడగరు. 270 స్థానాలకు 2 ఇచ్చారు పోయినసారి. నేను పోయి అక్కడ గొడవ పెట్టి నానా గందరగోళం చేసి 10 మందిని ఇండిపెండెంట్ కూర్చోబెట్టారు. సో ఇండిపెండెంట్ గెలవకపోతే గెలవ అవతలను మాత్రం ఓడగొట్టాల్సిందే. మనకు జనం బలంగా ఉన్నది ఏరియాస్. తమిళనాడు పోతే 12%, 14% జనాభా. అసలు ద్రవిడ మూవీని తీసుకొచ్చి అక్కడుకు పేద వర్గాలకు రాజ్యాధికారం అందజేసిన పెరియార్ రామస్వామి నాయకర్ మనకు ఈ రోజు ప్రతి ఊరు ఆయన దగ్గర ఉంటుంది. పెరియార్ రామస్వామి నాయకర్ దగ్గర ఉంటుంది తమిళనాడు. ఈ రోజు ఎక్కడ ఉన్నామా, ఎక్కడెక్కడ ఉన్నామా అంటే మనలో మనం గింజుకుంటూ, ఒకరికొకరిని ఈర్చుపడుతూ, మనం కొట్టుకుంటూ కాలక్షేపం చేస్తున్నాం తప్ప రాజ్యాధికారం మీకు మనం వెళ్ళట్లా. మీరు నాయుడే, మీరు తెలుగు అని చెప్పని అక్కడ తమిళనాడులో కమ్మనాయుడు మన జనాభాను చూపించేసి వాళ్ళు పదవులు తెచ్చేసుకుంటుంటారు. ఆడపోయి వీళ్ళెవరు చెన్నై దగ్గర పోరు, వాళ్ళు పోతుంటారు. అందరూ నేను నాయుడు అని మీటింగ్ పెట్టుకుంటారు. ఈ ఫోటో తీసేది అంతా మా జనమేనండి, మా నాయుడు జనమేనండి అని చెప్పని వెంకయ్య ఢిల్లీలో మీకు ఎందుకు ఇస్తారా మీరు ఇంపార్టెన్స్ అన్నా. సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశంలో నాయుడు అంతా మీరే ఏ కమ్యూనిటీ అంటగా ఆయన కమ్మనాయుడు మీ బలిజనాయుడు ఆయన వాళ్ళు మీ ఒకటి కాదు రా బాబు. వాళ్ళు 1% కూడా ఉండదు దక్షిణ భారతదేశం మొత్తం కలిపితే. అంటే ఏమోనండి ఆయన కులం ఎక్కువ అని చెప్పని ఇక్కడ అంత గౌరవం ఉంటారు. అందరూ ఆయన అంత గౌరవిస్తారండి. ఇప్పుడిప్పుడే కొంత మార్పు వస్తుంది ఆ ప్రాంతాల్లో. ఇక్కడ రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ డివైడ్ అయిపోయిన తర్వాత అటు తగ్గారు జనం, మనం ఇటు పెరిగాం. 20% పైన జనాభా, 29-30 అంటారు కాదు, 21-22% ఉంది. అంటే భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ కులం ఉండదు ఇంత జనాభా, ₹1 ఎస్సీలు 16% ఎస్సీలు. అంటే దాదాపు 30-40 ఉపకులాలు ఉన్నాయి మాలామాది కాకుండా మన తెలియని. బీసీ కమ్యూనిటీలు దాదాపు 135 కులాలు కలపాల 40% బీసీ కలపాలంటే. ఒక్క కాపు కులం ఒక్కటే 20% పైన ఉన్నాం. మరి ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కువ జనాభా వాళ్ళు పరిపాలన చేయాలి కదా. పాకిస్తాన్ లో హిందూ ప్రైమ్ మినిస్టర్ అవ్వడు కదా, అమెరికాలో ముస్లిం ప్రైమ్ మినిస్టర్ అవ్వడు కదా. ఎవరు ఎక్కువ జనాభా ఉంటే వాళ్ళు పరిపాలన చేయాలి ప్రజాస్వామ్యంలో. మరి ఇక్కడ ఎక్కువ జనాభా మనం ఉన్నాం, పరిపాలన ఇంకెవరో చేస్తుంటారు. ఈ పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాలు వాళ్ళ దగ్గర నుంచి ముందుకు వచ్చి పరిపాలన చేశారు. రాష్ట్రంలో వనరులన్నీ కూడా లాగేస్తున్నారు. ఈ మధ్య రాజంపేట కోడూరు, మీకిద్దరు కాన్స్టిట్యూన్సీ పోరాటం స్ఫూర్తి ఎట్లా ఉంటుందంటే రాజంపేట కోడూరులో ఉంటారు. రాజంపేట కోడూరు కడప జిల్లాలో కొంచెం మీ నియోజకవర్గం లాగా ఉంటుంది కొద్దిగా. అక్కడ ఆ జిల్లా నియోజకవర్గాలు పోతే మొత్తం ఎర్రసనంతో కొట్టుకొని అమ్మేసుకుంటున్నారు అన్ని గారికి అడుగులన్నీ కూడా. ఆ డబ్బు సంపాదించారు, ఆ డబ్బును తీసుకొచ్చి రాజకీయాలు పోస్తున్నారు. నియోజకవర్గానికి 100 కోట్లు.
ఇప్పుడు రేపు పొద్దున ఇప్పుడు రేపు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలు డబ్బులు లేవు. నాకు తెలిసి 1 year గవర్నమెంట్ డిజాల్వ్ చేస్తారు. 1 year గవర్నమెంట్ డిజాల్వ్ చేసి ఎలక్షన్స్ చేస్తున్నారు. ఓటుకు 5,000 నుంచి 10,000 ఇవ్వడానికి రెడీ అంటున్నారు. 100 కోట్ల నియోజకవర్గం ఖర్చు అంటున్నారు. అంటే మనం ఎటు తీసుకుపోతున్నాం? మన పిల్లలు ఈరోజు చదువుకుంటే ఇక్కడ ఉద్యోగాలు లేవు, పక్క రాష్ట్రాలు పోవాలా? పరిపాలన చేస్తే చేశారు, వనరులన్నీ కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి కదా. దీనందరి మూల కారణం ఎవరయ్యానంటే అతిపెద్ద జనాభాగా ఉండి, బలగం ఉండి, అన్నబలం ఉండి, అన్ని ఉండి కూడా నిద్రపోతూ సైలెంట్ ఉంటున్న కాపుకోవడమే ఈ అనర్థానికి కారణం. ఏ బీసీ ఎస్సీ వర్గాలు ఎవరికి కూడా ఇంత ధైర్యం కానీ పోరాటం చేయగలిగే కానీ అంత జనం లేరు. వాళ్ళ దగ్గర ఆ చైతన్యం కూడా లేదు. ఆ చైతన్యం ఉండి ఎవరైనా చేయగలిగి మార్పు చేయగలిగి వ్యవస్థలో మార్పు చేయగలిగిన శక్తి ఉంది ఎవరుకుంటే కాపులు ఒకరికే ఉంది. ఈ కాపులేమో మొన్న నేను గుంటూరులో ఓ రోజు ఎలక్షన్స్ అయిన తర్వాత మా పిల్లడికి ఏదో పుస్తకం కావాలి షాపు పోతే ఆ షాపులో కుర్రోడు అన్ను, సార్ మీరు కాపులు రాజ్యాధికారం తిరుగుతున్నారు రాష్ట్రం అంతా, కాపులు రాజ్యాధికారం ఎలా వచ్చిందండి అన్న. ఏనైనా అన్న, మా ఊర్లో ఎస్సీ బీసీల కంటే కాపులే ముందు వచ్చి నిలబడుతున్నారు సార్, 1000 రూపాయలు 2000 తీసుకోవడానికి అని. మీకెలా అధికారం వచ్చుద్ది, మీరెట్లా ఆశిస్తున్నారు మీకు వచ్చుద్దని అని నేను చెప్పాడు. 2000 రూపాయలు అంటే 5 సంవత్సరాలకి 1900 రోజులు అండి. 2000 రోజులు వేసుకోండి, రోజుకు రూపాయి అండి. అడుగులోడు కూడా తీసుకోండి రూపాయిని, మనోళ్ళు తీసుకుంటున్నారండి. చైతన్యం లేకపోవటం, ఆలోచన లేకపోవటం. ఎస్సీలో మనకంటే డబ్బులు 2 పార్టీలో తీసుకున్నారు, ఒక పక్క ఓటేస్తున్నారు, తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఓటేస్తున్నారు. మనం తీసుకోకూడదు, తీసుకోవడం నేరం. తీసుకొని డబ్బులు న్యాయం చేయాలంటాం. ఇది ఎక్కడ వాదం నాకు అర్థం కాదు. సార్ తీసుకున్నారు, తెలివిగా ఓటేస్తే బాగుంది, అది కూడా చెయ్యరు. తీసుకున్న డబ్బులు న్యాయం చేయాలా? భార్య ఏమో నువ్వు ఒట్టేయి భక్తి చేస్తానంట, మధ్యలో మనోడు ఏమవ్వాలా? సంక్రాంతి పోవాలా? నేనేమంటానంటే స్వతంత్రం వచ్చిన రోజు నుంచి ఈ రోజు దాకా అసెంబ్లీలో మన కొరకు ఎమ్మెల్యేలు లేకుండా ఉన్న రోజు లేదు. ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరూ ఉన్నారు. ఇన్ని ఉన్నా ఈ కులం ఎందుకు బాగుపడలేదు? ఎందుకు బాగుపడలేదంటే ముఖ్యమంత్రి అవ్వలేదు కాబట్టి. ఎప్పుడైతే ముఖ్యమంత్రి అవుతాడో మన జాతి నుంచి, అప్పుడు ఈ జాతిలో మార్పు వస్తుంది, జాతి చైతన్యం అవుతుంది. మనతో పాటు పేద కులాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఆ ముఖ్యమంత్రి స్థానం దగ్గర మనం పోలేదు కాబట్టి మనలో ఎమ్మెల్యేలు మంత్రులు అవుతున్నారు, వాళ్ళు బాగుపడుతున్నారు, ప్రజలు మాత్రం ఇట్లాగే ఉండిపోతున్నారు. మనల్ని మాత్రం కార్పొరేట్ పాలిటిక్స్ లో శుభ్రంగా దోచుకో, దాచుకో, మళ్ళీ ఎలక్షన్ అప్పుడు పెట్టు, మళ్ళీ వాడుకో జనాన్ని, మళ్ళీ ఎలక్షన్ చేసుకో. ఈ పద్ధతిలో ఎలక్షన్ మారిపోయింది. దయచేసి నేను నా విజ్ఞప్తి, ఆ రోజు వంగవీటి మోహన్ రంగా గారు ఒక బలమైన నాయకుడు, ఆయన జైల్లో ఉండి పిలిపిస్తే 10 లక్షల మంది వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మనం పదం వాడారు, అంతమంది వచ్చారు, మా ఓటు వస్తే ఊరుకోమని చెప్పన్నారు కదా. అతను నన్ను చంపుతారని చెప్పని నిరాదీక్ష కూర్చుంటే ఒక్కొక్క గ్రామం నుంచి ఇక్కడ గుంటూరు కృష్ణా జిల్లాలో కాపు గ్రామాలు ఎక్కువ, కాపు జోలికి రాలేదు తొందరగా, చాలా భయం, చాలా మూర్ఖంగా ఉంటారు కాపులు. ఒక్కొక్క గ్రామం ఒక రోజు వచ్చి రాత్రి కూడా కాపలా కాస్తే ఆయన చచ్చిపోయేవాడు కాదు కదా. ఒక 100 మంది వచ్చి ఒక గ్రామం నుంచి వచ్చి ఈ రోజు రాత్రి మేము, ఈ రోజు కుంచినపల్లి, రేపు మంగళగిరి రోజులు, ఎల్లుండి పోరంకి, అవుటోళ్ళు మియ్యి రోజులు రాత్రి వచ్చి ఆయన దగ్గర కాపలాగా ఉంటే ఆయన చచ్చిపోడు కదా. అంటే నిజమే, ఆత్మ స్వరూపంగా కేకలు పెడుతున్నాం. కానీ రంగగారిని చంపిన వాళ్ళందరూ కూడా ఏదో రూపంలో యాక్సిడెంట్ చచ్చిపోయారు తప్ప మనం ఎవరు చంపాలి. రంగగారిని ముద్దాయిలు ఎవరిని కూడా మన పోలీసు సుప్రసాద్ గారితో సహా మనం ఎవరు ఏం చేయాల అంటే ప్రగల్భాలుగా కేకలు పెడుతున్నామే తప్ప ఆచరణ దగ్గరికి వచ్చేది, పని దగ్గరికి వచ్చేది తెలియదు. ఆయన ఆ మనిషి బతుకుంటుంటే ఖచ్చితంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేవాడు. అతన్ని తొలగించేదాకా నిద్రపోవాలి, రంగా గారిని తొలగించేదాకా నిద్రపోవాలి. ప్రజారాజ్యంలో చిరంజీవి గారి పార్టీ పెడితే దాన్ని ఓడించేదాకా నిద్రపోవాలి. 2 పార్టీలు కలిసి పార్టీ తీయించేదాన్ని నిద్రపోవాలి. ఇంటికి పోయి రోజు కాపులు మీకు మళ్ళీ కాపులు నిలబడరు సార్, ఇలా అమ్ముడు పోతారు, జారిపోతారు. మొదటిసారి గెలవని పార్టీకి ఇప్పుడు నిలబడదు. 18% ఓట్లు తెలంగాణ డివైడ్ చేసేసి 24% నేను వచ్చిన ఓట్లు. 24% అంటే ఏంది? ఎవరితో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది, పవర్ షేరింగ్ వచ్చింది. పార్టీ ఉంటే పవర్ షేర్ చేయాలి, పార్టీ తీసేస్తే పోలా. చెట్టుంటే పక్షులు వాళ్తున్నాయి. ఈ కాపులు బీసీ వర్గాలు అందరూ వచ్చి ఆ చెట్టు మీద వాళ్తున్నారు. ఈ చిరంజీవి చెట్టు నాటాడు,
నిద్రపోతున్న సింహాన్ని నిద్రలేపుతున్నాడు. మీ టీచర్లు అందరూ చేతిలో పరుస్తున్నట్టు జనాల్ని. ఆ చెట్టునే కొట్టేసామనుకో మళ్ళీ పడుకుంటారు, ఆడిపోతారు, నా కొడుకులు మోహం పడుకుంటారు అందరూ మళ్ళీ అన్నారు. చెట్టును కొట్టించి పారేసి నాకు తెలుసు, నేను ఆయనతో పాటు పనిచేశాను. ఆయన తనతో తన పార్టీ తీలా ఎంత ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి అతన్ని, మీరు రాజశేఖర రెడ్డి చనిపోయాడు, లీడర్షిప్ లేదు కాంగ్రెస్ లో, మీరు ముఖ్యమంత్రి అవుతారు, మీరు విడిగా మీ పార్టీ ఉంటే మీ ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళిపోతారు, మీరు ఒక్కరు మిగిలిపోతారు, మీ పార్టీ మీరు వైండప్ చేయాల్సి వస్తే ఏదో రోజున, ఇట్లా మనిషిని అసలు ఎప్పుడు కూడా ఆయన ఆయన్ని నేను చాలా ప్రయత్నం చేశాను అని ఆపాలని. ఆ వల్ల కాదు. అంటే మనల్ని ఏం చేయట్లా, మన జాతిని నిద్రలేపడానికి చైతన్యపరచడానికి ఎవరైనా బలమైన నాయకులు వచ్చినప్పుడల్లా ఆ నాయకులు తొలగిస్తారు. ఎంతమంది నాయకులు పోగొట్టుకున్నాం. రంగా గారి గురించి దిశాగా గొప్ప చెప్పుకుంటున్నాం. మరి రంగా గారి లాంటి ఇంకో రంగా కులం తయారయ్యాడు 30-40 ఏళ్లలో. చనిపోయి 3 దశాబ్దాలు అయిపోయింది ఆయన. ఇంకో రంగా పుట్టాడా? పుట్ల. అంటే నాయకుడు రోజు పుట్టరు, ప్రతిరోజు నాయకుడు రాడు. ఎప్పుడో ఒకసారి ఒక నాయకుడు వచ్చిన రోజున ఆ నాయకుడిని కాపాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన తర్వాత వాళ్ళ రెడ్డి సామాజిక వర్గం ఒక విధంగా అజ్ఞాతవాసం, అరణ్యవాసం, అతన్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేసేదాకా వాళ్ళు అజ్ఞాతవాసం చేశారు రెడ్లందరూ. ఒక మాట మీద నిలబడ్డారు రాష్ట్రం అంతా కూడా అతను ముఖ్యమంత్రి చేయడానికి. ముఖ్యంగా వేరే నాయకులు రెడ్డిలో కొంతమంది నాయకులు టీడీపీలో ఉంటే ఉండమే, జనం మాత్రం అతనితో నిలబడ్డారు. ఒక్క ఓటు కూడా పొందుకోవాలి. మరి ఖమ్మంలో ఈ రోజుకి ఎన్ని మాటలు చెప్పినా చంద్రబాబు నాయుడుతో ఉంటారు. ఒక్క పక్క గదలు మీరు 10,000 రూపాయలు ఇచ్చి ఒక ఖమ్మం చేత ఓటు ఇచ్చిన చేతనైతే వేరే ఓటు వెయ్యడు. ఒక మాట మీద ఉంటారు. కానీ మనం మాత్రం మన జాతిలోంచి బలమైన నాయకత్వం వచ్చినప్పుడల్లా నాతో సింపుల్ గా చూద్దామండి పవన్ కళ్యాణ్ గారికి ఈసారి ఆయనకి జాతర మనోడు కదా చేయాలంటే నెక్స్ట్ ఎలక్షన్ చూద్దాం రాము గారు. ఇప్పుడు ఆయన నుంచోబెట్టి క్యాండిడేట్ పెద్దగా ఖర్చు పెట్టట్లేదు. నెక్స్ట్ టైం ఎప్పుడు చచ్చిపోయాక ఇప్పుడు నెక్స్ట్ టైం. కాబట్టి ఏంటంటే ఈ రాజకీయ పార్టీలు ఎప్పుడు ఉంటానే ఉన్నాయి. మనకి మన సొంత ఇల్లు మనోడు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అభ్యర్థి దాకా మనోడు ఎవరు వెళ్ళగలుగుతారు, ఇక్కడ క్యాండిడేట్ ఎవరు మనకు వద్దు, మనోడు ముఖ్యమంత్రి చేసుకోవాలా అనే ఒక కాన్సెప్ట్ లో పెట్టుకొని కొన్నాళ్ళు మనం గట్టిగా పోరాటం చేయకపోతే మాత్రం నాకు తెలిసి ఈ 2024 ఎలక్షన్స్ అన్నారు. ఈ ఎలక్షన్స్ లో ఈ కులం వాళ్ళ ఉనికి కాపాడుకోకపోతే గెలుపడంతో ఎప్పట ఉనికి కాపాడుకోకపోతే రాబోయే రోజుల్లో శాశ్వతంగా ఈ కాపు జాతి రాజ్యాధికారం దూరం అయిపోతుంది. మన ఉనికి కోల్పోయినట్టే. కాలచక్రం అనే మహాకాలచక్రం అన్ని కులాలకు అవకాశం ఇచ్చింది రాజ్యాధికారం. 1% 2% ఉన్న వైశాఖకి రోసయ్య గారు కూడా ముఖ్యమంత్రి ఇచ్చింది. కాపుల్ని కూడా చూస్తుంది. వీళ్ళలో చైతన్యం వచ్చి ముందుకు వస్తారా అని. మన చైతన్యం లేకుండా బానిసత్వంతో ఎవడైతేనే మనోడే కాకపోతే 2,000 ఇచ్చాడు 5,000 ఇచ్చాడని చెప్పని వీళ్ళు పొరపాటును మనం ఎంత బాధ్యత రాయించని ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తామో ఖచ్చితంగా ఈ కాలచక్రం మనం వదిలిపెట్టేస్తే రాజ్యాధికారంలో ఇది బీసీఎస్సీ అందిపుచ్చుకొని వెళ్ళిపోతారు. కాబట్టి మన కులం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ఆ కళ్ళు తెరవటంలో ప్రధానమైన పాత్ర పోషించాల్సింది ముఖ్యంగా టీచర్లు. మీరే, మీ మీద బృహత్తర బాధ్యత ఉంది. మీరు ఎవరు బయటికి రావాల్సిన అవసరం లేదు. కులాన్ని చైతన్యపరచండి. రాజ్యాధికారం ఎంత ఇంపార్టెంటో అన్ని రకాల సమస్యలకి పరిష్కారం రాజ్యాధికారమే. అంబేద్కర్ గారు చెప్పారు, రాజ్యాధికారమే అన్ని సమస్యల పరిష్కారం, అన్నిటికీ తాళించే రాజ్యాధికారమే. దాన్ని అది ఎప్పుడైతే అందిపుచ్చుకుంటామో మన జాతిలో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ పోయి మనం కూడా అభివృద్ధి చేస్తాం. ఒకప్పుడు రాజ్యాన్ని పరిపాలన చేశాం, దక్షిణ భారతదేశం మొత్తం వేలాం. కృష్ణదేవరాయల మనోడు, కృష్ణదేవరాయల విగ్రహం పెట్టింది ఈ ఊళ్ళో మీరేగా, వేరే ఎవరు పెట్టారా? ఎవరు పెట్టలేదుగా. యాదవ్ మా ఊళ్ళు అని చెప్తారు, వాళ్ళు పెట్టకపోయారు, వాళ్ళు అడగపోయారు పెట్టడా మీరని. ఊరు పెట్టడు, మా ఊడు క్లెయిమ్ చేసుకుంటాడు. కృష్ణదేవరాయలు అందరోడే, కానీ కృష్ణదేవరాయలు బలిజోడు. మరి అప్రహతీతంగా దక్షిణ భారతదేశం పరిపాలన చేశారు కృష్ణదేవరాయలు గొప్ప చెప్పుకుంటాక మా ఊడు అని చెప్పని. ఆ కృష్ణదేవరాయలు ఈ రోజు పుట్టే కృష్ణదేవరాయలు ఓడిస్తాం మనం. ఇప్పుడున్న చైతన్యం అయితే ఆ రోజు నిజమైన పౌరుషభాష, ఈ బలిజోడు పౌరుషభాషాలు ఎక్కువ కాపులకి ఇప్పుడు ఎక్కడికి పోయి నాకు అర్థం కావట్లా. చాలా ఆత్మగౌరవం ఎక్కువ మనలో. ఇప్పుడు అది ఎందుకు తగ్గిపోయింది అర్థం కాదు. ఆ రోజుల్లో పోరాటం అంటే ఉంది కాబట్టి మనోడు దక్షిణ భారతదేశం మొత్తాన్ని పరిపాలన చేశాడు మన జాతీయంలో కూడా. అదే పోరాటం అంటే అదే పౌరుషాన్ని మళ్ళీ చూపించండి దయచేసి.
ఈ పార్టీల గురించి చెప్పట్లా, మనోడిని కాపాడుకోండి, నాయకత్వాన్ని కాపాడుకోండి. మనం బలిజోడిని కానీ బరువు బలహీన వర్గాలు కానీ వేస్తే నీ ఓటు బలిజోడికి బరువు బలహీన వర్గాలు వేస్తా. నేను మాత్రం 60-70 ఏళ్ళ నుంచి మమ్మల్ని అందరం దోచుకొని మమ్మల్ని ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి ఈ మిగతా కులాల రాజ్యాధికారం అందించని ఈ అగ్ర కులాలకి ఈ దోచుకున్న వాళ్ళకి ఓటు వేయం అని ఎప్పుడైతే మనం శపథం చేసి ఒక చైతన్యంతో మనం ముందుకు పోతామో, ఎప్పుడైతే బడుగు బలహీన వర్గాలు కలుపుకొని అబ్బాయి మనందరం కలిసి అందరం నష్టపోయేదాం అబ్బాయి రాజ్యాధికారం విషయంలో మనందరం కలిసి పనిచేసుకుందాం. పల్లకీలు మోసే పోయిలో ముందు నేను బయటెక్కుతా, నిన్ను కూడా లాగుతారు రా బాబు, నువ్వు నా మీద తీసి మనం అక్కడ బాబు కలిసి పనిచేసుకుందాం. ఎప్పుడైతే పేద వర్గాలు కలిసి మనం పనిచేసుకుని ముందుకు పోతామో ఆ రోజే మనం అనుకున్న రాజ్యాధికారం సాధిస్తాం. ఆ విషయంలో మీరందరూ కలిసి సహకరించాలని చెప్పని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన వాళ్ళకి ఎప్పుడు ఏదున్నా సరే నేను అందుబాటులో ఉంటాను. నా ఫోన్ నెంబర్ దగ్గర పెట్టుకోండి దయచేసి. 9006-5006 నెంబర్. అతను ఒక నిమిషం ఫోన్ నెంబర్ చెప్పి మీరు మాట్లాడు. 9006-5006 అండి. విసుకాలు ఇవ్వండి, నీకు ఎదురు 5 పేరుతో పెట్టేసుకుంటా. 9306-5306. ఏలేదండి, మొన్న మధ్య టాప్ పెద్దలు కలిశారు మన వాళ్ళు. కలిసిన వాళ్ళందరూ కూడా రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లు రకరకాలు వాళ్ళు జనసేనలో చాలా పార్టీలో కంటెస్ట్ చేశారు. వాళ్ళు రాజకీయ పరంగా భవిష్యత్ కార్యాచరణ ఎట్లా అని అంటున్నారు. ఆ పార్టీ పెడతారు చేస్తారని కాదు డిస్కషన్ అది. వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో అధికారంలో ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కన్న లక్ష్మణారాయణ గెలిపించారు రాష్ట్ర అధ్యక్షుడు. కాపులు కలుపుకొని వెళ్తామని శపథం చేశారు వాళ్ళు. ఇప్పుడు సోమవీరాజు గారు మన కాపులకి ఇచ్చారు. తెలంగాణలో లక్ష్మణ్ గారికి ఇచ్చారు అంతకుముందు. ఇప్పుడు బండి సంజయ్ మనోడే. ఇప్పుడు బండి సంజయ్కి ఇచ్చారు. ఇప్పుడు దాదాపు అప్రకృతంగా కేసీఆర్ కొట్టగలిగినోడు ఎవరు లేడు రానుకుంటున్న టైంలో మరి ఈ రోజున తెలంగాణలో బీజేపీ పార్టీ బలంగా కనపడుతుంది. కారణం ఎవరు? బండి సంజయ్. మరి మనోడే కదా. అక్కడేమో జెండా ఎగరేస్తున్నారు, ఇక్కడికి వచ్చే దిగం బలహీనంగా ఉన్నాం. సరే, వాళ్ళు పెద్దలందరూ కలిసి బీజేపీతో వెళ్లాలా, ఎట్లా వెళ్ళాలి, ఏ పార్టీ మనకు అవకాశాలు ఉంటాయి దాని మీద కూర్చున్నారు. ముద్రణ పద్మనాభం గారు సభ్యులు ఏదో మాట్లాడారు ఇందాక. పద్మనాభం గారు పార్టీ పెట్టారు చేస్తారని చెప్పని. ఎవరు పార్టీ పెట్టి ఏం పార్టీలు పెట్టాలి కదా, పార్టీ దాసనాలు కూడా పెట్టచ్చు. పార్టీ 4 రాష్ట్రాలు ఉన్నాయి తెలుసు, 4 రాష్ట్రాలు కలిపి పెట్టచ్చు పార్టీని కాదు. అది ఈ జాతి మొత్తాన్ని ఒక మాట మీద నడిపించగలుగుతామా లేదా, అందరినీ చైతన్యపరిచి ఒక మాట తేగలుగుతామా లేదా అన్నది ఇంపార్టెంట్. నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల్లో అది జనసేనే ఆ పని చేయగలుగుతారు తప్ప కొత్తగా ఎవరో చేయడం చేస్తారు. ఆయన మంచి వ్యక్తి, మీరు చూశారు, పవన్ కళ్యాణ్ గారు చూశారండి. ఈ అధికారం యావ లేదు, రంది ఇవ్వండి. నిజంగా సమాజానికి ఏదో చెయ్యాలని తపన ఉన్నాడు. పిలుకోడు కాదు వాళ్ళ అన్న ధైర్యవంతుడు కాదు. ఇతను తిట్టాడు, తిట్టించుకుంటాడు, అవసరమైతే దేనికి నిలబడతాడు, ఓర్పుగా పనిచేసే తప్ప ఉంది. ఈ మధ్య జనాలు కనపడలేదని నాకు అన్నారు. డబ్బులు లేవు అతని దగ్గర, పోయి సినిమా చేసుకుంటున్నాడు. ఆ సినిమాల్లో కూడా అందనికుండా రేట్లు తగ్గించేసి అంటే శత్రువుని నిర్మూలన చేయడం, నిర్వీర్యం చేయడం పూర్తిగా. అది వాళ్ళకి అలవాటేది. మొదటి నుంచి అలవాటుగానే 70 ఏళ్ళు పరిపాలన చేయగలిగారు. అతను ఖచ్చితంగా రేపు ఏప్రిల్ మే నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అతను మార్పు జనాలు తిరగాలనుకుంటున్నాడు. అన్ని రాజకీయ పార్టీలు అదృష్టంతోనే తిరుగుతున్నాయి. బాబు నిన్ను కలుపుకుంటాం ఆయన రా కలిసేద్దాం రా అని మేము అది చెప్పాము. నువ్వు ఎవరితో కలిసి ఏమైనా పొత్తులు ఏమైనా పెట్టుకుని ఆయన కులపెద్దలు మీ 10 మందితో సలహా తీసుకుని చేయండి. మాకు మా బలిజోడు ముఖ్యమంత్రి అవ్వాలా, మా బలిజోడు ముఖ్యమంత్రి అయ్యేటట్టు మేము ఓటు వేస్తాం ఉంటారు.